ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, వివిధ దేవతల్ని వివిధ రాశుల వారు ఏ రకంగా ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు పచ్చ ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. వ్యాపారంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ సాయంకాలం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్ని నిర్జల ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గృహంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతని, అతి ప్రమాదాలని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం శ్రీ లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు ప్రశాంతతను పెంచుతాయి, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి మాత యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. లలితాంబికా లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా, మమత నిండిన మాతృమూర్తి, మమత నిండిన మాతృమూర్తి, అమృతేశ్వరి పరమేశ్వరి, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా. కంచిలోన కామాక్షివే, కాశీలో విశాలాక్షివే, మధురలోన మీనాక్షివే, చాముండేశ్వరి, కంచిలోన కామాక్షివే, కాశీలో విశాలాక్షివే, మధురలోని మీనాక్షివే, చాముండేశ్వరి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది, మనోధైర్యం కూడా పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మేషరాశి వారు ఈరోజు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమతో అర్చించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ చేపట్టలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఉత్సాహం ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని వెంటనే అనుకున్న విధంగా సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి మిత్రుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో మాత్రం శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. కళారంగం వారికి అనుకూలం. సినిమా రంగం వారికి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారు పట్టు బిగించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక నష్టాలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాన్ని కూడా చవి చూస్తారు. ఆందోళనకర పరిస్థితులు వెనంటి ఉంటాయి. ఆర్థిక చిరాకులు కూడా ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థుల్ని ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కూడా. విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలతలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఆర్థిక వృద్ధిని దూరం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక ఆందోళన పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా మాత్రం కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. అయినప్పటికీ మానసిక ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆటంకాలతో కూడినటువంటి విషయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. కళారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. అనుకూలతని పెంచుతాయి. ఆనందాన్ని కూడా. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. నూతన ఆలోచన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత గృహ అనుకూలత ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. అన్యోన్య సహకారంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాలకి దారితీస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన వ్యవహారాలు ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తుంది. కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయాలనేటువంటి తపన సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. కళారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతను ఇస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆనందకర పరిస్థితులు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. కార్యాచరణ కార్యసిద్ధి వంటివి అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆప్యాయతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు గృహపరంగా మహిళలకు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. రాజకీయ రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు తులారాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రగతి సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. పైవారితో ఏర్పడినటువంటి సంభాషణలు ప్రతికూలతని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అలజడి తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. మెరుగైనటువంటి మార్పులు న్యాయబద్ధ వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు గృహపరంగా సమస్యలకు నోచుకోవు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఓర్పు సహనం ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు కూడా తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఉద్యోగస్తులకి ప్రతికూలత వృత్తిపరంగా ఉంటుంది. నిర్ణయాలు సమయానికి తీసుకోలేకపోతారు. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. మానసిక ఆందోళన కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. కళారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. సినీ రంగం వారికి కూడా, వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానికి సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు బలాన్ని పెంచుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని వెంటనే చేపట్టగలుగుతారు. ఆర్థిక సత్తువ పెరుగుతుంది. కార్యక్రమాలకి ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. గృహంలో ఆశాజనకమైనటువంటి వాతావరణం అభివృద్ధిని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత మెండుగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టి కళారంగం వారికి ఏర్పడుతుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహంలో శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక వేదనలు పెరుగుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. కార్యసిద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను మాత్రం పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. వ్యాపార రంగం వారు నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియల్లో జాప్యాలు విఘ్నాలని చవిచూస్తారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు ఆర్థికంగా కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఉద్యోగంలో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ ప్రయత్నాలు గృహంలో కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు నిర్జల ఏకాదశి. ఈ సాయం సమయంలో తులసి కోట దగ్గర ఆవు నేతితో కూడినటువంటి దీపారాధన చేసి విష్ణు స్వరూపాలని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఆరాధించి క్షీరాన్నాన్ని భక్తి శ్రద్ధలతో నివేదన చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి వేగవంతమవుతుంది. ఆటంకాలు కనుమరుగవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంటికి వాస్తు దోషం లేదు అని చెప్పాలి అంటే ఆ ఇంట్లో నివసించేటువంటి యజమాని, ఇల్లాలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పరిపూర్ణంగా తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై చక్కటి నిద్ర పట్టినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి దోషము లేదు అని చెప్పేసి మనం నిర్ధారణ చేయవచ్చు. వాస్తు దోషం గనక ఉన్నట్లయితే సరిగా నిద్ర పట్టదు, భోజనం తినబుద్ధి కాదు అని కూడా అర్థం చేసుకోవాలి. మనం సంపాదించేది దేనికి? కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా. అందుచేత భోజనాది విషయంలో మనం తీసుకోవలసినటువంటి శ్రద్ధాశక్తులు అత్యంత విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భోజనానికి ఉపక్రమించే ముందే పరిశుభ్రవంతమైనటువంటి భావనా బలంతో చక్కగా ఆనందంగా ఆ యొక్క
భోజనం చెయ్యాలి అనేటువంటి జిజ్ఞాసా తత్పరత ఉండాలి. పుష్టి, శక్తి ఇవన్నీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించిన భోజనం వల్లనే కలుగుతాయి. ఇక్కడ మనం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. మరి సహసిద్ధంగా మంచినీళ్ళ చెంబు లేక గ్లాసు ఇవి తప్పనిసరిగా మనం భోజనం చేసే ముందు కుడివైపు ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఉత్తర దిశగా కూర్చొని మాత్రం భోజనం చేయకూడదు. ఈ అరటి ఆకుల్లో భోజనం చేయటం చాలా విశేషం. అయితే చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. అరటి ఆకు విషయంలో అగ్రభాగం ఉన్న అరటి ఆకు మంచిది. అగ్రభాగం లేకుండా విస్తరాకు ఎప్పుడూ కూడా భోజనానికి ఉపయోగించరు. ఈ అగ్రభాగం భోంచేసేవారి ఎడమ వైపుకు ఉండాలి. అంటే ఇటువైపుకు అగ్రభాగం ఉండాలి. అగ్రభాగం అంటే ఆకు మొదలయ్యేటువంటి భాగం ఎడమ వైపుకు ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అరటి ఆకు విషయంలో చివరలేని విస్తరి అంత విశేషాన్ని ప్రసాదించదు కనుక దానిలో మనం భుజించకూడదు. చివర్లు కూడా ఉండాలి. ఆ చివర్లు పోయినట్టుగా ఉన్నవి మాత్రం పనికిరాదు. కుట్టినటువంటి విస్తరాకుకు ఇది వర్తించదు. యజమాని ఎప్పుడైనా సరే భోజనానికి కూర్చునేటప్పుడు ఇతరులను తన కుడివైపున కూర్చోబెట్టుకోవాలి. భోజనానంతరం గ్లాసు మంచినీళ్ళు లేక మజ్జిగ తీసుకోవటం ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది ప్రతి ఒక్కరికి అనే విషయం గుర్తెరగండి. భోజనానికి ముందు నీళ్లు ఎక్కువగా తీసుకోకూడదు. మీరు భోజనం చేసేటప్పుడు కాళ్ళు చాచుకొని పడుకొని భుజించకూడదు. మఠం వేసుకొని భుజించాలి. నిల్వ ఉన్నవి, ఎండిపోయినవి, కుళ్ళినవి, మాడినవి, ఉడికి ఉడకనవి ఇటువంటి పదార్థాలు భుజించరాదు. కడుపులో అర్ధభాగం ఆహారం భుజించాలి. 4వ భాగం నీరుకు, మిగిలిన 1/4 భాగం ఖాళీగా ఉండాలి. ఇవన్నీ శ్వాసక్రియ చక్కగా జరగటానికి ఉపయోగపడతాయి. ఇంత గొప్ప విశేషం ఈ కేవలం భోజనానికి ఎందుకు ఇచ్చారు? ఈ శరీరం ఆరోగ్యప్రదంగా ఉండాలి అంటే మనం చక్కటి నియమాలు పాటించి తీరాల్సిందే. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అందుచేత చక్కగా భోజనం చేయండి, భోజన నియమాలు పాటించండి. ఏ ఇంట పరిపూర్ణవంతమైనటువంటి భోజనం స్వీకరించి హాయిగా నిద్రించగల శక్తి కలిగి ఉంటుందో ఆ ఇంట వాస్తు దోషం లేనట్టు లెక్క అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. అందుచేత అన్నం ఉడికే సమయంలో మాట్లాడకూడదండి స్త్రీలు. అలాగే తినేటప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదండి, చాలా తప్పు. నోటి ముందు భోజనాన్ని తీయకూడదు, చాలా తప్పు అన్నమాట. అది అనర్థదాయకం. ఎప్పుడూ కూడా నోటి ముందు భోజనం పెట్టి తర్వాత తిందురుగానిలే మీరు అని చెప్పేసి అనకూడదు. దానివల్ల చాలా అనర్థం వస్తుంది. భోజనానికి కూర్చున్న వారిని, తింటున్న వారిని కూడా లేపి పంపించకూడదు. అది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నవరత్నాల్లో పచ్చ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఇది బుధగ్రహానికి సంబంధించినటువంటి రత్నం. మరి దీన్ని ధరించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నవరత్నాల్లో పచ్చ చాలా విశేషమైనది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు దీన్ని ధరించడం ద్వారా విశేష అభివృద్ధి చేకూరుతుంది. దీనికి బుధుడు అధిపతి. పచ్చని ధరించడం వల్ల మేధస్సు పెరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. పెద్ద పచ్చని ధరించడం వల్ల వ్యాపారస్తులకి లాభాల పంట పండుతుంది. బంగారు వ్యాపారులకి, ధనంతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించే వారికి పచ్చ చాలా ఉపయోగపడుతుంది, అభివృద్ధిని కలిగిస్తుంది. వ్యాపార, ధన, విద్యా లాభాలకు పచ్చ చాలా మంచిది. పచ్చ రత్నాన్ని వెండితో కలిపి ఉంగరంగా
చిటికెన వేలుకు ధరించినట్లయితే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. బంగారంతో కూడినటువంటి పచ్చ కూడా చాలా అభివృద్ధిని కలిగిస్తుంది. విద్యారంగంలో రాణించాలనుకునేటువంటి వారికి కూడా పచ్చ మేలును కలిగిస్తుంది. మేధోపరమైనటువంటి రంగాల వారు పచ్చను తప్పకుండా ధరించాలి. అధ్యాపకులు, న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రచయితలు, సినీ నటులు ఈ పచ్చని ధరించడం వల్ల మిక్కిలి ఉపయోగకరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. ఆనందం లభిస్తుంది. పచ్చను బుధవారం నాడు ఈశాన్య దిక్కుగా చూసి ధరించడం వల్ల మరింత లబ్ధి చేకూరుతుంది. పచ్చరత్నం ఉన్న ఉంగరాన్ని చిటికెన వేలకు ధరించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు గడించాలంటే విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార సంస్థలో తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం ఉండాలి. ప్రతి బుధవారం లక్ష్మీ నరసింహస్వామిని గంధంతో పూజించి ధూపం వేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి వేగవంతమవుతుంది. వ్యాపార విజయాలకి ఆవులకు పచ్చగడ్డి తినిపించడం కూడా ఉపయోగపడుతుంది. చిన్ని దుకాణాలు నిర్వహించేటువంటి వారు ప్రతినిత్యం తమ మొదటిగా సంపాదించినటువంటి ధనం నుంచి కొంత మొత్తాన్ని తీసి పక్కన ఉంచాలి. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేయాలి. అన్నదానం కూడా దీని ద్వారా వీరికి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల వారి వారి వ్యాపారాల్లో లాభాలు అనుకోకుండా అభివృద్ధిని సాధిస్తాయి. రేపు స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ప్రధానంగా అన్నప్రాసన, నామకరణము, కర్ణవేద, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అదేవిధంగా జ్యోతిష విద్యలను ప్రారంభించడానికి, కంప్యూటర్ కోచింగులు నేర్చుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలు నిర్వహించడానికి, మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి, విత్తనాలు, చెట్లు నాటడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. దుర్యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు. వద్దు అని ఎవరనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత, అర్జునుడు కూడా వేసేసిన తర్వాత, ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు వచ్చాపాలి అసలు? పోని అదే సిద్ధాంతం అండి, అలాగే ఉంటుంది యుద్ధం అంటే. ఆలస్యం అయిపోయినా కూడా కృపాచార్యుడు జోక్యం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటారా? మరి కురుక్షేత్ర సంగ్రామం వేళటికి కర్ణుడు కుంతీదేవి యొక్క కుమారుడిగా ప్రవేశించలేదుగా యుద్ధభూమిలోకి. నిజానికి కర్ణుణ్ణి చంపేసినప్పుడు కూడా అర్జునుడికి తెలియదుగా నా అన్నగారని. అర్జునుడి వరకు ఎందుకు? ధర్మరాజుకి తెలియదు, భీముడికి తెలియదు, నకులుడికి తెలియదు, సహదేవుడికి తెలియదు. తెలిసిన్నది కృష్ణ పరమాత్మకు ఒక్కటే.
తెలుసున్న కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పలేదు ఆయన మీ అన్నయ్య అన్న విషయాన్ని. కాబట్టి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం వేల్టికి కర్ణుడు సాంఘికంగా ఏ హోదా పొంది ఉన్నాడో కురుక్షేత్ర సంగ్రామం జరిగే వేల్టికి కూడా అదే హోదాలో ఉన్నాడు. మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి అనుమతి ఉంది, యుద్ధం చేయొచ్చు, తప్పు లేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర యుద్ధం చేయడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? మరి అసలు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు కృపాచార్యుడు? కృపాచార్యుడి కన్నా నిజానికి అధ్యాపకత్వంలో ద్రోణుడికి పెద్ద చెయ్యి. ద్రోణాచార్యుల వారు ఎప్పటికీ గురువు అని పిలువబడ్డాడు. కృపాచార్యుడు కూడా పాఠం చెప్పాడు. కానీ ఎవరు పాఠం చెప్పారు అంటే ద్రోణుడి పేరే చెప్తారు. ఎందుకంటే కృపాచార్యుడి కన్నా నిస్సందేహంగా సమర్థుడు ద్రోణుడు. ఆజన్మాంతం ధనుర్విద్యకి సంబంధించినంత వరకు ధర్మమెన్నడు తప్పనివాడు అన్న కీర్తి కృపాచార్యుడికి ఏం లేదుగా. ఆయన ఎన్నో దోషాలు చేశాడు అన్నది భారతంలోనే కనపడుతోంది కదా. మరి ఇన్ని దోషాలు కృపాచార్యుడే తర్వాతి కాలంలో చేసి ఉన్నప్పుడు ఆ కృపాచార్యుడికి కర్ణుడి యొక్క విషయాన్ని ప్రశ్న చేసి నువ్వు అర్జునుడితో ఎలా యుద్ధం చేస్తావని ద్వంద్వ యుద్ధాన్ని ఆపే అధికారం ఎవరిస్తే చేశాడు? అసలు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నట్టు? కృపాచార్యుల వారు అక్కడ జోక్యం చేసుకున్న కారణం చేత భారతం ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది. ఆయన జోక్యం చేసుకుని ఆపాడు ద్వంద్వ యుద్ధం. ఆపడం కాదు, కర్ణుడు అవమానపడే రీతిలో ప్రశ్నించాడు. పోనీ ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న కాదు, యథార్థమునకు ఆ ప్రశ్న భారతంలో చివరి వరకు నిలబడలేదు. నిలబడిన మాట యథార్థమైతే అర్జునుడు ఎప్పుడూ కర్ణుడితో యుద్ధం చేయకూడదు ద్వంద్వ యుద్ధం. మరి కురుక్షేత్రంలో చేసి చెప్పాడుగా. అప్పుడు పనికిరాని నీతులు ఇప్పుడు పనికొచ్చాయా? ఇప్పుడు నిష్కారణంగా కర్ణుడిని నిలదీశాడా? నిలదీసి ఏం మెహర్భాని సాధించాడు? కర్ణార్జునుల మధ్య ద్వంద్వ యుద్ధాన్ని ఆపాను అన్నంత వరకు సంపాదించాడు. కర్ణుడు అవమానం పాలయ్యాడు, అంతవరకు చేశాడు. కానీ అది ఏ విపత్కర పరిణామానికి దారితీసింది? వెంటనే దుర్యోధనుడు ఆ అవకాశాన్ని వాడుకున్నాడా? వాడుకుని అవకాశాన్ని అందిపుచ్చుకొని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడా? చెయ్యగానే సహజంగా ఏ మనిషి అయినా అంత అవమానాన్ని సభాముఖంగా పొందిన తరువాత ఎవరు అక్కరకొచ్చాడో, ఎవడు తాను ఊరట పొందడానికి కారణమయ్యాడో వాడి ఎందుకు కృతజ్ఞతని పొందుతాడా? పొందడా? కృతజ్ఞతని పొందుతాడు. కాబట్టి సహజంగా కర్ణుడు దుర్యోధనుడిని ఏమడిగాడు? ఇంతటి మహోపకారం చేశావు, నేను నీకేం చెయ్యగలనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చెయ్యన్నాడు. అప్పటికి చాలా అందంగా జవాబు చెప్పాడు దుర్యోధనుడు. కర్ణుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షం వైపుకి తిరిగిపోయాడు. ఇలా ఆపి ఇలా సారం లేని ప్రసంగాన్ని కృపాచార్యుల వారు చేసి ఉండి ఉండకపోతే మహాభారతం ఏ మలుపు తిరిగి ఉండేది? కర్ణార్జునులు ఇద్దరూ ద్వంద్వ యుద్ధాన్ని చేసి ఉంటే ద్రోణుడు ఊరుకున్నట్టే ఊరుకుంటే కృపాచార్యుడు కూడా. అర్జునుడు గెలిచాడు అనుకోండి. అర్జునుడు గెలిచిన తర్వాత దుర్యోధనుడు రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? యుద్ధం జరిగిపోయిందిగా, ద్వంద్వ యుద్ధానికి ఎవరు అడ్డు పెట్టలేదుగా. అక్కడ కర్ణుడు అవమానింపబడవలసిన ప్రసక్తి లేదుగా. దుర్యోధనుడి పట్ల అంత కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడానికి కావలసిన సందర్భం అసలు ఏర్పడదుగా. ఏర్పడనప్పుడు కర్ణుడు దుర్యోధనుడి వైపు వెడతాడన్న ప్రశ్న లేదుగా. లేనప్పుడు మహాభారతం నడవదుగా. కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో కదా దుర్యోధనుడు చిట్ట చివరి వరకు కూడా యుద్ధానికి ముందంజ వేశాడు. కర్ణుడే పక్కన లేకపోతే, కర్ణుడే అంత స్నేహశీలి కాకపోతే, నేను నీకు పక్కన ఉంటానన్న మాట తప్పకుండా కర్ణుడు తన పక్కన ఉంటాడన్న విశ్వాసము దుర్యోధనుడి యందు పూర్తిగా నిలబడకపోతే అసలు దుర్యోధనుడు ఒక్కనాటికి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, రాజ్యం ఇచ్చేసేవాడు పాండవులకు. అంటే 18వ పర్వం వరకు వెళ్ళడానికి వీలుగా 1వ పర్వంలో జోక్యం చేసుకుని అనవసరపు మాటలు మాట్లాడిన వాడెవరు? కృపాచార్యుడే. పైగా అసలు ఇందుకు ఏ అవసరానికి మాట్లాడాడు కృపాచార్యుడు? ద్రోణాచార్యుడే మాట్లాడటం లేదు కదా, భీష్ముడు మాట్లాడలేదు కదా. అసలు ఆ సభలో ఒక విచిత్రం ఉంది. భీష్ముడు ఏం మాట్లాడితే అది మాట్లాడతాడు ద్రోణుడు. ద్రోణుడు అక్కడ ఉన్నాడని కృపాచార్యుడు ఉండిపోయాడు. కృపాచార్యుడి చెల్లెలి పేరు కృపి. ఆ కృపిని పెళ్లి చేసుకున్నవాడు ద్రోణాచార్యుడు. బావగారు ఇక్కడ ఉన్నారని కృపాచార్యుడు ఉండిపోయాడు. భీష్మాచార్యులు వారు ఉండిపోయారని ద్రోణాచార్యులు వారు ఉండిపోయారు. నిజానికి భీష్ముడు ద్రోణుడు సమవయస్కులు.
అందుకే ఎప్పుడైనా భీష్ముడు ఏదైనా మాట్లాడితే ద్రోణుడు కాదనడం. ఎందుకంటే తాను ఎంతో దరిద్రం అనుభవించినటువంటి వాణ్ణి ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టినవాడు భీష్ముడు. భీష్ముడి పట్ల ద్రోణుడి గౌరవం అది. భీష్ముడి పట్ల ద్రోణుడికి ఏ గౌరవం ఏర్పడిందో అటువంటి గౌరవమే కర్ణుడికి ఇప్పుడు దుర్యోధనుడి యందు ఏర్పడింది. ద్రోణుడు ఏమంటాడో అదే కృపాచార్యుడు అంటూ ఉంటాడు సాధారణంగా. ద్రోణుడు తండ్రి కాబట్టి ద్రోణుణ్ణి విడిచిపెట్టలేక అశ్వత్థామ ఉండిపోయాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఈ నలుగురు కౌరవుల దగ్గర ఉండిపోవడానికి కారణం భీష్ముడు అక్కడ ఉండిపోవడం. అందుకుని ఈ నలుగురు ఒక చోట ఉండిపోయారు. అయినప్పుడు తాను మాట్లాడేటప్పుడు తనకన్నా పెద్దవాళ్ళు సభలో ఉన్నారుగా. ద్రోణుడు ఉన్నాడు, అసలు పాఠాలు నేర్పిన ఆయన తనేదో చిన్నప్పుడో పాఠం చెప్పాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటవడానికి ప్రధాన కారకుడు ద్రోణుడు. దానికి అనుమతిని ఇవ్వవలసిన వాడు ద్రోణుడు, ఇచ్చినవాడు ద్రోణుడు. అయినప్పుడు భీష్ముడు మాట్లాడాల, ధృతరాష్ట్రుడు మాట్లాడాల. మహారాజా హోదాలో మాట్లాడితే ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, అథవా ఒక్క కారణానికి మాట్లాడితే కుంతి మాట్లాడాలి. ఎందుకని? సహజ కవచ కుండలములతో ఉన్నవాడు కాబట్టి ఈ కర్ణుడు నా పుత్రుడు. ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా, ఇన్నాళ్ళు దాపరికం వహించా. ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ వైషమ్యాలు భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తాయో. ఎక్కడికి దారి తీసినా పోగొట్టుకునేది నా బిడ్డల్ని కదా అని మాట్లాడే అధికారం ఏమైనా ఉంటే, ద్వంద్వయుద్ధాన్ని ఆపే అధికారం ఏమైనా ఉంటే యథార్థానికి కుంతీదేవికి ఉంది. మరి అసలు కృపాచార్యుల వారు దేని కొరకు దూరినట్ట మధ్యలోకి? నీకెందుకు అంత బాధ అంటారేమో. అలా దూరబట్టి కదా కర్ణుడికి అవమానం జరిగింది. అవమానం జరగబట్టి కదా దుర్యోధనుడు అవకాశం వాడుకున్నాడు కాబట్టి కదా స్నేహం అంకురించింది. స్నేహం అంకురించబట్టి కదా దుర్యోధనుడు వెనక ఉన్నాడు. ఉండబట్టి కదా ధైర్యంగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళబట్టి కదా భారత యుద్ధం జరిగింది. లేకపోతే ఆదిపర్వం దగ్గరే భారతం అయిపోయింది. ఇది పెనుమలు. అర్జునుడితో యుద్ధం చేసేవాడు లేకే తటపటాయిస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చక్కగా భర్తీ చేశాడు ఆ స్థానాన్ని. ఎవరు భర్తీ చేశారు? యథార్థానికి కృపాచార్యుల వారు తన నోటి మాటతో భర్తీ చేశాడు. అయితే అసలు కృపాచార్యుడి ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఏదో కారణం లేకుండా జోక్యం చేసుకోకూడదు కదా. ఆయన్ని తొందరపడి తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన గురుస్థానంలో ఉన్నవాడు. పాండవులకు కౌరవులకు మొదట పాఠం నేర్పినవాడు ఆయనే. అయినప్పుడు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మధ్యలోకి వచ్చి ఆపేసి ఏదో మాట్లాడతాడా? ఏదో ఉండాలి ఆయన ఉద్దేశ్యం. ఏ ఉద్దేశ్యానికి ఆపి ఉంటాడు అంటే, భారతాన్ని పరిశీలిస్తే సహజంగా మనకు ఒక విషయం స్ఫురిస్తుంది. బహుశः ఇందుకే ఆపి ఉంటాడు వాళ్ళిద్దరి యుద్ధాన్ని. ఏ కారణం అయి ఉంటుంది? పాఠం నేర్పబడినటువంటి అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు ఇంకొకడు లేడు అన్నది ద్రోణుడికి మొదటి నమ్మకం. ద్రోణాచార్యుల వారికి ఆ నమ్మకం ఉంటే కృపాచార్యుల వారికి ఉంటుంది. పైగా మీరు భారతాన్ని పరిశీలిస్తే కృపాచార్యుల వారికి అర్జునుడి మీద పక్షపాతం ఉందని, అర్జునుడి మీద చాలా అభిమానం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే కృపాచార్యుల వారు చిరంజీవి. ఆయన మరణించడు. అందుకే భారత యుద్ధం ప్రారంభం అవుతోందనగా ధర్మరాజు గారు వచ్చి కృపాచార్యుడికి నమస్కారం చేస్తే ఓ మాట అన్నాడు, నేను మరణమును పొందను అన్నాడు. నాకు మరణం లేదు అన్నాడు. మరణం లేనివాడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే అసలు నిజానికి ద్రోణుడు మరణించాడు, అశ్వత్థామ చిరంజీవి. కానీ కృష్ణుడి యొక్క శాపాన్ని పొంది కథలో ఎక్కడా కనపడకుండా ఉగ్రమైన రూపంతో వెళ్ళిపోయాడు. కౌరవ పక్షాన యుద్ధం చేసి అశ్వత్థామతో కలిసి వెళ్ళి సౌప్తిక పర్వంలో అక్కడ జరిగిన అన్యాయంలో కనీసంలో పక్కన నించున్నాడన్న పాపమైన మూట కట్టుకున్నవాడు కృపాచార్యుడు. కానీ అదే కృపాచార్యుడు పాండవ కౌరవ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పాండవుల పక్షానికి వచ్చాడు. వచ్చి పరీక్షిత్తుకి గురువయ్యాడు. గురువై పాఠం నేర్పాడు. ఆయన కథ సుఖాంతమైంది. చక్కగా ఆయనకి ఏమి ఇబ్బంది కలగలేదు. ఆయన జీవితంలో ఆయన ఏమి ఇబ్బంది పొందలేదు. కానీ ఆయన వేసిన విత్తనం ఉందే, ఆ విత్తనం ఏం చేసిందంటే కేవలంగా
ఒక 10-11 మంది తప్ప ఇంకెవరు మిగల్లా. ఎంతమంది మిగిలారంటే ఓ 7 మిగిలారంతే పాండవుల వైపు. 5 కృష్ణుడు సాత్యకి, పాండవులు 5 కృష్ణుడు సాత్యకి. దుష్టజుమ్నుడు వాళ్ళందరూ కూడా విడిపోయారుగా. అటువైపు మిగిలిన వాళ్ళు ఎవరు? అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. వాళ్ళు 3. కానీ వీళ్ళే అయినా చిరంజీవిత్వాన్ని పొంది ఆఖరికి పాండవులందరూ వెళ్ళిపోయి కృష్ణుడు కూడా అవతార పరిసమాప్తి చేసిన పాండవ వంశాంకురమైన పరీక్షిత్తుకు కూడా పాఠం చెప్పినవాడు కృపాచార్యుడు. చిరంజీవి భవిష్యత్ సప్తర్షులలో ఒకడుగా పేరు పొందాడు ఇతర పురాణములను బట్టి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కృపాచార్యుడు ఏ కారణానికి జోక్యం చేసుకుని ఉంటాడు? ఎందుకు అసలు ఆపి ఉంటాడు ఆ ద్వంద్వ యుద్ధాన్ని? ఆపి ఈ బేల మాట ఎందుకు మాట్లాడాడు? ఇగో అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని ఎందుకు అడిగారు అసలు? అంటే మీరు ఆలోచించండి, ఒక్క విషయం మాత్రం అవగతమవుతుంది. ఏమిటి అంటే, ద్రోణుడు కృపుడికి బావగారు. ద్రోణాచార్యుల వారి మీద ఎనలేని నమ్మకం పెట్టుకున్నవాడు భీష్మాచార్యుల వారు. అప్పటి వరకు కృపుడు పాఠం చెప్పాడు కృపాండవులకు. ద్రోణాచార్యుల వారు బంతిని నూతిలో పడిపోయిన దాన్ని బాణములు వేసి పైకి తీసినప్పుడు ఎవరిది అని అడిగి పిలిపించి వీళ్ళకి గురుస్థానంలో కూర్చోపెట్టి ఆయనకి జీవితంలో దరిద్రం అనుభవించవలసిన అవసరం లేకుండా ద్రోణాచార్యుడిని కాపాడి రక్షించి ఉన్నతికి తీసుకొచ్చినవాడు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు అటువంటి భీష్ముడు చూస్తున్నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని. బహుశా ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ ఏమని చెప్పుంటుంటారు భీష్ముడితోటి? అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు లేడు అని చెప్పుంటారు కదా. అంటే అలా చెప్పు ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆ ఉద్దేశ్యంతోనే తయారు చేశారు అర్జునుడు. అది దైవ సంకల్పం, అలా జరిగింది. కానీ అన్ని విధాల అర్జునుడితో సమానమైన వాడు, అన్ని విధాల అర్జునుడిని దాటాలనుకుంటున్నవాడు కూడా ఒకడు ఉన్నాడు, నివురుగప్పిన నిప్పులా. వాడు కూడా ఇంత సాధన చేస్తున్నాడు. కానీ వాడికి ఆ పేరు ఇవ్వకపోవడం వల్ల, ప్రఖ్యాతి ఇవ్వకపోవడం వల్ల, వాడిని అలా ప్రోత్సహించకపోవడం వల్ల, వాడికి ఆ గౌరవాన్ని పొందవలసిన దాన్ని పొందడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల మాత్సర్యంగా మార్చుకుంటున్నాడు అర్జునుడి పట్ల. ఇది ప్రమాదమునకు వెడుతుందని గుర్తించడంలో వైక్లభ్యం పొందారు అందరూ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.